ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారిచే కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత 5 సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు. చూడండి, అక్కడ గర్ల్స్ అందరూ చాలా మంది వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. ఇక్కడ టాయిలెట్ పోస్తే వాళ్ళకి అనిపిస్తుంది అనే కనీసం ఇంగిత జ్ఞానం తెలియకపోతే అది ఎలా? మరి ఇక్కడ టాయిలెట్ పోసే వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కదా. మా అందరు గర్ల్స్ చూడలేకపోతున్నాం, మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే అంత బ్యాడ్గా ఉంటుంది. మేము తలెత్తుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. మంది పిల్లలు ఉంటారు కదా ఇక్కడ, వీళ్ళందరూ చూస్తారు అనేది కూడా లేకుండా ఇలా చేయడం అనేది తప్పు అనిపిస్తుంది. లోపలికి వచ్చి కూడా పిల్లల బాత్రూమ్స్ యూజ్ చేసుకోవడం, బయట కూడా పోసిన సందర్భాలు మా ముందే. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అను. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అంటే పిల్లలు ఎవరైతే ఉంటారో ఇప్పుడు చదువుకునే పిల్లలు వాళ్ళే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా వాళ్ళే అని చెప్పేసి మనకు ఒక స్లోగన్ ఉంది. చాలా మంది పెద్దలు కూడా చెప్తుంటారు. స్కూల్ ఆవరణ అనేది ఎంత మంచిగా ఎంత సుభిక్షంగా ఉంటే ఆ పిల్లలు కూడా చదువు అనేది అంత మంచిగా అద్భుతం అని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. ప్రస్తుతం నేను కరీంనగర్లోని మార్కెట్ రోడ్లో ఉన్నాను. ఇది గంజి రోడ్డు అని కూడా అంటారు. ఇక్కడే 100 ఏళ్ల చరిత్ర గల గంజ్ హై స్కూల్ ఉంది. ఈ గంజ్ హై స్కూల్ పక్కనే మీరు చూసుకుంటే ఈ గల్లీలో నీకు చెప్పడం కంటే మీకు చూపిస్తాను, అక్కడికి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ సిచ్యువేషను. మున్సిపల్ లేకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులా తెలియదు కానీ చెత్త చెదారంతో ఈ స్కూల్ ప్రాంగణం ఆవరణ అంతా కూడా ఖరాబ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, చెప్పుకోలేని విషయం ఏంటంటే, చాలా మంది కూడా మగవారు అబ్బాయిలు ఇక్కడికి వచ్చి టాయిలెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, అక్కడ ఉన్నటువంటి చాలా మంది పిల్లలు ఎంతో మంది చదువుకుంటున్నారు. మీరు అక్కడ చూసుకోవచ్చు, పైన చూడండి, అక్కడ చాలా మంది గర్ల్స్ చూడండి ఒకసారి. అట్లా క్లాస్ రూమ్ నుండి బయటకు వస్తే చాలు, ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ టాయిలెట్ వచ్చేది మాకు కనిపిస్తుందని చెప్పేసి మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మనకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే ఆ స్మెల్ భరించలేకపోతున్నాం. నేను ఇక్కడ ఉన్నటువంటి ఒక 1 minute 30 seconds అవుతుంది ఇప్పుడు మీరు రిపోర్టింగ్ చేయబట్టి. ఈ 30 seconds లోనే ఎంత గలీజ్ అయిన స్మెల్ వస్తుందంటే అంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. సో ఇక్కడ చాలా మంది మరి సామాజిక స్పృహ లేక ఇలా చేస్తున్నారా, నిర్లక్ష్యంగా చేస్తున్నారా తెలియదు కానీ అక్కడ స్కూల్ ఉందని తెలిసినప్పటికి కూడా, అందులో చాలా మంది పిల్లలు చదువుతున్నారని తెలిసినప్పటికి కూడా, అందులో ఆడపిల్లలు ఉంటారని తెలిసినప్పటికి కూడా ఇక్కడికి వచ్చి మూత్ర విసర్జన చేయడం అనేది అది వారికే వదిలేస్తున్నాం ఏం అనదని చెప్పేసి. ఇక్కడ చాలా గలీజ్ అయిన స్మెల్ వస్తుంది. దీనివల్ల ఈ స్మెల్ వల్ల వాళ్ళకి పిల్లలకి చదువుకి ఇబ్బంది అవుతుంది. ఇక చాలా మంది షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్ లో కూడా ఈ వాసన అనేది వెళ్ళి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు కూడా. ఇది పక్కన పెడితే టాయిలెట్ పోయడం అనేది ఎంత దారుణం అండి. ఇక్కడ ఇంత నేరం. అక్కడ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు తెలిసినప్పుడు కూడా వాళ్ళకి ఇక్కడ ఈజీగా పైనకి వెళ్తే ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది టాయిలెట్ పోసేది కూడా. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? చదువుకునే వాళ్ళపైన ఎఫెక్ట్ అనేది ప్రభావం పడుతుంది. అది తెలిసినప్పుడు కూడా ఇంత దారుణంగా ఇక్కడ మూత్ర విసర్జన చేయడము, అదేవిధంగా మున్సిపల్ అధికారులు మనం పట్టించుకోవట్లా ఇంత చెత్త వేస్తారు. ఇక్కడ ఇంతమంది ఇల్లులు ఉన్నాయి, చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు, షాప్స్ ఉన్నాయి, అక్కడ స్కూల్ ఉంది, పిల్లలు ఉన్నారు. తెలిసినప్పుడు కూడా ఇక్కడ చూడండి ఎంత ఈగలు, ఎంత దారుణమైన సిచ్యువేషన్, ఎంత దారుణంగా అనిపిస్తుంది చూడండి. ఇది ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ వేసి, వీళ్ళు ఇక్కడ వేసి ఎన్ని రోజులు అవుతుందని తెలిసినప్పటికి కూడా మున్సిపల్ అధికారులు తిరుగుతూ ఉంటారు. మున్సిపల్లో చాలా ప్రక్షాళనలు చేస్తామంటున్నారు. మరి ఇదేంటి? ఇక్కడ ఇది ఒక బిజినెస్ ఏరియా, కొన్ని వేలాది మంది ఇక్కడికి వస్తుంటే ఏరియాలోనే ఇంత దారుణంగా అనిపిస్తుంది మున్సిపల్ పనితనం అనేది. అధికారులు నిర్లక్ష్యమే అనుకోవాలా, మరి ఏందనే అర్థమవుతుంది నాకు. ఇందులో కలిసి వేసిన విషయం ఏంటంటే, ఇక్కడ టాయిలెట్స్ పోయడం అనేది అండి ఎంత దారుణమైన విషయం. అంటే బయటకు వెళ్ళి మీరు చూడండి ఒకసారి, ఒక విజువల్ చూడండి, అక్కడ గర్ల్స్ అందరూ చాలా మంది వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. ఇక్కడ టాయిలెట్ పోస్తే వాళ్ళకి అనిపిస్తుంది అనే కనీసం ఇంగిత జ్ఞానం తెలియకపోతే అది ఎలా? మరి ఇక్కడ టాయిలెట్ పోసే వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కదా, ఇలాంటి పిల్లలే కదా, మరి ఇక్కడ పోస్తే చాలా ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళకి తెలీదా? కనీసం అవగాహన రావట్లేదు వాళ్ళ బయటకు అనేది అర్థం కావట్లేదు. సో లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఆ పిల్లలతో మనం మాట్లాడిద్దాం, వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఆ స్మెల్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దీని పక్కనే కూడా ఇక్కడ స్కూల్ దానికి వంట చేస్తున్నారు. ఈ స్మెల్ వల్ల కూడా వారు కూడా హానికరం కలిగే అవకాశం ఉంటుంది కదా. లోపలికి వెళ్ళి ఒక స్టాఫ్ తోని ఆ పిల్లలతో మాట్లాడదాం, ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు. నాకైతే చాలా దారుణంగా అనిపిస్తుంది స్కూల్ పక్కన ఇలా చేయడం అనేది.
ఇంత దారుణమైన చెత్త అక్కడ ఈగలు ఆడుతున్నాయి, విషపూరితమైన పురుగులు కనిపిస్తున్నాయి నాకు అక్కడ. చాలా దారుణం ఇది. లోపలికి వెళ్ళి ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నేను ప్రస్తుతం ఈ గంజ్ హై స్కూల్ పైకి వచ్చాను. ఇక్కడ పైన అన్ని కూడా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఒకసారి మీరు పక్కన చూసుకుంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి వాళ్ళు ఒకసారి పిల్లలు క్లాస్ రూమ్ నుండి కనుక ఒకవేళ బయటికి వస్తే మాత్రం అక్కడ ఎవరైతే అక్కడ టాయిలెట్స్ పోస్తున్నారో కనీసం అవగాహన లేకుండా ఇక్కడ అంతమంది పిల్లలు స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇక్కడ టాయిలెట్స్ పోస్తే మంచి పద్ధతి కాదని తెలిసినప్పటికీ కూడా టాయిలెట్ పోస్తున్నారు. వారి వల్ల ఇక్కడ చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ క్లాస్ రూమ్సే మీరు చూసుకోవచ్చు. పిల్లలు వస్తున్నారు, పిల్లలు ఏదైనా క్లాస్ రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రం బయటకు వచ్చి చూస్తే అక్కడ చాలా మంది అక్కడ టాయిలెట్ పోసి కనిపిస్తున్నారు. దానివల్ల ఎంత ఇబ్బంది ఏర్పడుతుందో గమనించండి ఒకసారి. ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఒక అబ్బాయి అయితే అబ్బాయి ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకోవచ్చు, వెళ్ళిపోతాడు. కానీ ఒక అమ్మాయిలు చూస్తే అది ఎంత దారుణమైన విషయం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఊహించుకోవడానికి అది చాలా నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే అక్కడ అమ్మాయిలకు ఇంకెంత ఇబ్బంది ఏర్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు బయటికి వస్తే కిందికి వెళ్ళేంత వరకు కూడా తల తిప్పుకొని తల కిందికి వేసుకొని నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుండి కూడా ఇదే ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. సో దీనికి శాశ్వత పరిష్కారం లేకపోతే కష్టం కదా పిల్లలు. ఎందుకంటే చాలా మంది ఇట్లా ఇబ్బంది పడ్డు కూడా చాలా మంది చెప్పుకోలేక స్కూల్ మానేస్తారు కూడా. సో ఒకసారి పిల్లలతో మాట్లాడదాం, ముఖ్యంగా గర్ల్స్తో మాట్లాడదాం. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఏర్పడుతున్నారు, ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి. ఇక చాలా మంది గర్ల్స్ ఉన్నారు, సో వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ పేరు? నా పేరు మహాలక్ష్మి. ఏం చదువుతున్నారు మీరు? మేము 9th క్లాస్ చదువుతున్నాం గంజే స్కూల్లో. ఏంటి పరిస్థితి? మాకు రోడ్ సైడ్ అందరూ చెత్త వేసుకుంటా అంత యూరిన్ చేసుకుంటా ఉంటే మాకు తలెత్తుకోలేక చూడలేక ఉంటున్నాం. మేము ఎప్పుడైనా హ్యాండ్ వాష్కి వెళ్ళినా వాష్రూమ్కి వెళ్ళినా మేము చూడలేక మళ్ళీ స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మేమనే కాదు, మా అందరు గర్ల్స్ చూడలేకపోతున్నాం. మళ్ళీ అటు స్మెల్ ఘోరంగా వస్తుంది. మేము హ్యాండ్ వాష్కి వెళ్ళలేకపోతున్నాం. ఇంకా వాష్రూమ్కి వెళ్ళినా బ్యాడ్ స్మెల్. మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే అంత బ్యాడ్గా ఉంటుంది. మేము తలెత్తుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. ఇది గవర్నమెంట్ చూడాలని నేను కోరుకుంటున్నా. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? నేను రోజు ఇటు సైడ్ నుంచి వస్తా సార్ స్కూల్కి. ఇటు సైడ్ నుంచి వస్తే అంత స్మెల్ చాలా చండాలంగా వస్తుంది. అట్లకి వెళ్ళినా స్కూల్కి వచ్చినా చాలా చండాలంగా స్మెల్ వస్తుంది, చూడలేకపోతున్నాం. అందరూ అక్కడ జెంట్స్ ఉంటారు, ఇబ్బంది అనిపిస్తుంది. గవర్నమెంట్ దీన్ని అదుపులోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఇలాంటిది మళ్ళీ ఇంకోసారి ఉండద్దు, జరగద్దు అని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా. నాకు ఇక్కడ క్లియర్ గా నీ బయటకు వస్తే మాత్రం నాకు క్లియర్ గా అనిపిస్తుంది అక్కడ వాళ్ళు చెత్త వేసేది, వాళ్ళకి టాయిలెట్ పోసేది. మీరు ఒక అమ్మాయిలుగా మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? మేము అమ్మాయిలం కాబట్టి చూడడానికి కూడా మాకు చూడబుద్ధి అవ్వట్లేదు. అలాగే మేము హ్యాండ్ వాష్కి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా స్మెల్ వస్తుంది. అసలు ఇది గవర్నమెంట్ తీసుకోవాలనుకుంటున్నాం. అట్లనే వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండి కూడా ఇలా చేయడం చాలా తప్పు. అట్లనే ఇది వాళ్ళు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మేము గర్ల్స్ కాబట్టి మాకు కొంచెం ఇట్లా షేమ్ అనిపిస్తుంది. వాళ్ళు అడపోతున్నప్పుడు చెత్త వేసినప్పుడు స్మెల్ వస్తుంది అటు వెళ్తుంటే. నేను ఇటు కాకుండా ఇటు సైడ్ నుంచి వెళ్తాను, తల ఎత్తుకోలేకపోతున్నాము. ఇది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. వారికి ఏం చెప్తారు? చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ టాయిలెట్ పోస్తున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ తెలిసినప్పుడు కూడా అక్కడ టాయిలెట్ పోస్తున్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద. పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నా కూడా అక్కడ యూజ్ చేసుకోకుండా ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాం కదా, గర్ల్స్ ఉన్నాం. నాకు ఒక్కదానికని కాదు, మా స్కూల్ అందరికి ఇదే ప్రాబ్లము. అటు చాలా మంది వెళ్తారు కానీ అటు తల దించుకొని వెళ్తున్నారు కొందరు. నేను చాలా మందిని చూసినాను అట్లాంటి వాళ్ళని. ప్లీజ్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద. అక్కడ పబ్లిక్ అందరు కూడా వాళ్ళు అక్కడికి తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళని వేరే వాళ్ళు చూడకుండా కూడా వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది అర్థమైతే. ఇంతమంది పిల్లలు ఉంటారు కదా ఇక్కడ, వీళ్ళందరూ చూస్తారు అనేది కూడా లేకుండా ఇలా చేయడం అనేది తప్పు అనిపిస్తుంది. ఇది గవర్నమెంట్ తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. మాకే సిగ్గు అనిపిస్తుంది, బయటకు వస్తే తల ఎత్తుకోలేకపోతున్నాం. క్లాస్ నుండి బయటకు వస్తున్నప్పుడు కానీ కిందికి వెళ్ళినప్పుడు తల దించుకొని వెళ్తున్నాము. మరి ఇక్కడ స్కూల్ తెలిసినప్పటికి కూడా అక్కడ అంతమంది వయసులో పెద్దవాళ్ళు
మినిమం అవగాహన ఉన్న వాళ్ళు ఇక్కడ స్కూల్ ఉందని తెలిసినప్పటికి కూడా అలా ఎలా టాయిలెట్ వస్తారో వాళ్ళ ఊహలకే వదిలేస్తున్నట్టుగా చిన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు, అమ్మాయిలు చెప్తున్న పరిస్థితి. ఒకసారి స్కూల్ యాజమాన్యంతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ గంజా హై స్కూల్ స్కూల్ స్టాఫ్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నేను చెప్పండి, అసలు ఎలాంటి ఇబ్బంది మీరు ఫేస్ చేస్తున్నారు ఇక్కడ? నా పేరు అఖిల సార్. నేను గంజాయి స్కూల్ పీఈటీ టీచర్ని సార్. ఇక్కడ మాకు అన్ని అంటే మాకు ఇక్కడ వాల్ ఉంది. ఆ వాల్ సైడ్ కి చాలా మంది మేము చూస్తున్నాము, బాయ్స్ అందరూ యూరిన్ చేసి వెళ్ళిపోతున్నారు. మాకు ఇక్కడ ఏంటంటే గర్ల్స్ స్టాఫ్ ఉన్నారు, ప్లస్ టీచర్ ఏంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బాయ్స్ అంటే ఏదో ఒక రకంగా వాళ్ళు వెళ్ళిపోతారు కానీ చూసి చూడనట్టుగా మేము మాత్రము తలదించుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది అక్కడ వాళ్ళు అట్లా యూరిన్ చేయడం వల్ల. సో ఇది కొంచెం ఇది ఇబ్బందికి ఈ సమస్యకి కొంచెము అధికారుల వారికి కూడా తీసుకెళ్ళి కొంచెం దీనికి ఏమన్నా సొల్యూషన్ చూపించండి. అంటే నేను ఏమంటుంటా మేడం, ఇక్కడ స్కూల్ చాలా మంది తెలిసినప్పటికి కూడా అక్కడ చాలా మంది టాయిలెట్స్ పోస్తున్నారు. అలాంటి వరకు మీరు ఏం చెప్తారు? కనీసం అవగాహన లేకుండా లేకపోతే తెలిసి అట్లా చేయడం అనేది ఎలా చూస్తారు మీరు దాన్ని? అసలు వాళ్ళొక్క స్కూల్ అనేది వాళ్ళకు అసలు ఒక జ్ఞానం లేకుండా వాళ్ళు చేసేస్తున్నారు సార్. వాళ్ళకి స్కూల్ అనేది పట్టింపు లేదు ఇక్కడ అసలు. ఇంకా చెప్పాలంటే కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఇంకా మేము కొన్ని చూసినాం, అవి చెప్పకూడదు కానీ ఇక దానికి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మాత్రమే ఇక అది చూసుకోవాలి సార్. అంటే అక్కడ పాస్ పోసే వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు కదా. సో మరి ఇట్లా చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పిల్లలే కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కనీసం అవగాహన లేకుండా వాళ్ళకి అలవాటు లాగా అయిపోయింది సార్. చెప్పాలంటే వాళ్ళకి యాక్షన్ తీసుకోవడం చెప్పే వాళ్ళు ఎవరు లేక వాళ్ళు అదే రిపీట్ చేస్తున్నారు అనేసి నేను అనుకుంటున్నా సార్. ఇది వరకు ఇలాంటివి జరగలేదు అని అంటే ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడలేదు ఆ సమస్య మీద నాకు తెలిసినంత వరకు. సో దాని వల్ల అనుకుంటున్నా చెప్తే మేబీ మనం ఏదైనా యాక్షన్ తీసుకుంటే వాళ్ళు మారొచ్చు. ఈ సొల్యూషన్ కి అయితే అప్పుడు ఒక సమస్యకి సొల్యూషన్ ఉంటుందని అనుకుంటాను. మీరు చెప్పండి, మీరు పెద్దవాళ్ళు, మీరు కూడా లేడీసే, మీకు కూడా ఇబ్బంది. కాకపోతే ఏంటంటే చిన్న పిల్లలకు వాళ్ళకి తెలియదు, చదువుకుంటారు, అది వాళ్ళ స్టడీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా ఉండదు? ఉంటుంది సార్. అయితే ఇదంతా బిజినెస్ ఏరియా కాబట్టి వాళ్ళ బిజినెస్ పరంగా చూసుకొని వెళ్తున్నారు కానీ ఇక్కడ చదువుకునే పిల్లలకి నష్టం జరుగుతుంది. ఎక్కడ లోపలికి వచ్చి కూడా పిల్లల బాత్రూమ్స్ యూజ్ చేసుకోవడం, ఎందుకు దగ్గరలోనే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, ఒక 5 రూపీస్ పెడితే మీరు యూజ్ చేసుకోవచ్చు కదా అని మేము ఎంత మొత్తుకున్నా కానీ మా మీదనే రివర్స్ అవ్వడము, అసభ్యంగా మాట్లాడి టీచర్లనే గౌరవం లేకుండా అసభ్యంగా మాట్లాడి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని అది కూడా వాష్రూమ్స్ యూజ్ చేసుకోకుండా బయట కూడా పోసిన సందర్భాలు మా ముందే. మీకేంది, మీకు అవసరమా అంటే ఇది మా ఇల్లు లాంటిదని మేము ఎంత వాళ్ళతోని వారించినా కానీ వాళ్ళ వ్యాపారం కొనసాగించడం కోసం ఓపెన్ గా ప్రతి ఒక్క పనులు చేసేసి పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. పిల్లలు చెప్తే కూడా వాళ్ళ మీద ఎదురు తిరగడం, మీరు మాకు చెప్తారా అని. పెద్దవాళ్ళే పిల్లలకు అలా చేస్తే పిల్లలు కూడా చెడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఏరియాలో ఇలా. అందుకే ఇటువంటి జరగకుండా ప్రభుత్వం కూడా ఏమన్నా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నామండి. మళ్ళీ చుట్టుపక్కల ఏం చేస్తున్నారంటే మార్కెట్ వాళ్ళు మిగిలిన చెత్తనంతా తీసుకొచ్చి స్కూల్ చుట్టూ ఓపెన్ గా ఉంది, ఎవరు అడిగే వాళ్ళు లేరు, చెప్పినా గానీ మీకేం అవసరము మీదా ఈ ఏరియా అన్నట్టుగా మా మీదనే రూడ్ గా మాట్లాడుతున్నారు. సో అటువంటి చెప్పినా గానీ చెప్పే వాళ్ళనే మీకు అవసరం లేదు అని ఓపెన్ ప్లేస్లలో చెత్త బారేసిపోతున్నారు. ఏ రోజు ఆ రోజు క్లీన్ కాకుండా స్కూల్ లోపలికి దుర్వాసన రావడము, చెత్త కుండీలలో వేయకుండా వాళ్ళ మిగిలిన కూరగాయలు కావచ్చు, ఇంకేదన్నా చెత్త కావచ్చు, ప్లాస్టిక్ అంతా స్కూల్ చుట్టూ చేరి దోమలు రావడము, గలీజ్ వాసన రావడం వల్ల కూడా పిల్లలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. సో వీటి మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. చూశారు కదా, గంజా హై స్కూల్లో ఉన్నటువంటి గర్ల్స్, అదేవిధంగా లేడీ స్టాఫ్ ఎంత ఇబ్బంది పడుతున్నారో, వారు ఎంత గోసపడుతున్నారో మన సుమన్ టీవీతోని వారి బాధనంతా కూడా మనతో వెలగక్కున్నారు. క్లాస్ రూమ్ నుండి బయటకు వస్తే చాలు సార్, అక్కడ వాళ్ళు టాయిలెట్ పోసేది చూడలేక తల దించుకొని వెళ్తున్నాము, తలలు సైడ్కి వేసుకొని నడుచుకుంటూ కిందికి వెళ్తున్నాము, లేదంటే మరొక క్లాస్కి వెళ్తున్నాము. చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నట్టుగా అమ్మాయిలు చెప్తున్న పరిస్థితి. గంజాయి స్కూల్కి చాలా చరిత్ర ఉంది, 100 ఏళ్ల చరిత్ర గల ఈ పాఠశాల పరిస్థితి ఇలా ఉంటే వేరే ప్లేస్లలో మరి ఇంకెలా ఉందో మనం ఊహగా వదిలేస్తున్నాం. దీని వెనకాలనే ఇక్కడ చాలా మంది, ఇందాక మనం చూసాం కూడా, చాలా మంది గర్ల్స్ వచ్చి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రజెంట్ రిపోర్టింగ్ చేసే ప్లేస్లో స్మెల్ ఎంత దారుణంగా వస్తుందంటే
మనం ఒక్క సెకండ్, ఒక 2-3 సెకండ్లు ఉంటే ఇక్కడ మనం ఉండలేకపోతున్నాం. అంత నీచమైన దరిద్రమైన స్మెల్ వస్తుంది. ఈ స్మెల్లోనే ఇంతమంది పిల్లలు వచ్చి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చి వాళ్ళు తినడానికి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తారు. వాష్రూమ్కి వచ్చినప్పుడు కూడా చాలా దారుణమైన స్మెల్ వస్తుంది, గలీజ్ స్మెల్ వస్తుంది. ఈ గలీజ్ స్మెల్లోనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఆ స్మెల్ అనేది పక్కన పెడితే మరి వాళ్ళు ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు, అందులో ఆడపిల్లలు ఉంటారు అని తెలిసినప్పటికి కూడా ఇంత దారుణమైతే ఇక్కడ వాళ్ళు బయట టాయిలెట్ పోయడం అనేది ఇంత నీచమైన సంస్కృతి. మేము తలదిప్పుకోలేకపోతున్నామని సిగ్గుపడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్తుంటే మరి కనీసం 2 అడుగులు ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్ కి వెళ్లకుండా స్కూల్ ముందు అది కూడా ఒక ఆడపిల్లల ముందు ఇలా టాయిలెట్ చేయడం అనేది దాన్ని ఏమంటారో మీకే వదిలేస్తున్నా. అది చాలా నీచం, చాలా దరిద్రమైన పరిస్థితి. అయితే గతంలో కూడా ఇక్కడ చాలా మంది స్కూల్ స్టాఫ్ కూడా ఇలా ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా గొడవను రేజ్ చేసి ఇందులోనే టాయిలెట్స్ కట్టియాలన్నట్టుగా చేయడం జరిగిందట. అలా ఎలా సాధ్యమవుతుంది? అంటే స్కూల్ ఉన్నటువంటి ప్రాంగణం స్కూల్ మాత్రమే పరిమితం కావాలి, బయట వాళ్ళకి ఎలా ఇందులో పరిమితం చేస్తారు? ఇక్కడ ఇంత దారుణం జరుగుతుంది. సో అధికారులు వెంటనే స్పందించి ముందుగా ఆ పబ్లిక్ టాయిలెట్స్ అది పక్కన పెడితే, స్మెల్ పక్కన పెడితే ఇక్కడ చాలా మంది టాయిలెట్ పోస్తున్నారు. ఆ టాయిలెట్ పోయకుండా ఏదైనా మీరు కనీస చర్యలు జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళు అక్కడ మాకు మంచి అనిపిస్తలేదు సార్, చదువుకుందామంటే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. అదేవిధంగా చాలా మంది కూడా మార్కెట్ లో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది వ్యాపారస్తులు లోపలికి వచ్చి మీరు చూసుకోవచ్చు సామాన్లు పెట్టుకుంటున్నారు. ఏమైనా అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళతో స్టాఫ్ తో కూడా పెట్టుకుంటున్నారు. సరే మరి వాళ్ళు పెట్టుకోవడానికైనా కనీస అవసరాలు కూడా వ్యాపారస్తులు కూడా చూపెట్టాలి కదా, ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడుకుంటే వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ముందుగా ఈ గంజాయి స్కూల్లో ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళు పడుతున్నటువంటి ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే ఫస్ట్ ఇక్కడ చాలా మంది జెంట్స్ ఇక్కడ టాయిలెట్ పోస్తున్నారు. ఫస్ట్ అది జరగకుండా చేయండి. తర్వాత ఆ స్మెల్ మీరు ఏమైనా వేస్తారో తర్వాత పక్కన సంగతి. కానీ ఎందుకంటే చాలా నాకే గలీజ్ అనిపించింది ఇక్కడ పైన చూస్తే ఇక్కడ టాయిలెట్ పోస్తుంటే చాలా మంది కూడా. ఫస్ట్ అది చేయించండి. చాలా మంది కలిసి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, నాయకులు ముందుగా మీరు చేయాల్సిన పని అది. ఇక్కడ ఎవరు కూడా బయట టాయిలెట్ పోయకుండా చేయాల్సిన మొదటి బాధ్యత ఇదే. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి, ఈ స్మెల్ రాకుండా చేయాలి. అదేవిధంగా బయట ఉన్న వ్యాపారస్తులు ఇందులో వచ్చి గొడవ పెడుతున్నారు, అది కాకుండా చేయాలి. అవసరమైతే ఇంకొక టాయిలెట్స్ బయట ఒకటి అరేంజ్ చేయండి. అరేంజ్ చేస్తే ఇక్కడికి వచ్చి టాయిలెట్ పోయే అవకాశం ఉండదు. స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు, స్టాఫ్, గర్ల్స్ ఇబ్బంది పడుతున్నారు. వెంటనే పబ్లిక్ టాయిలెట్స్ అవసరం ఎక్కువ కట్టించుకోండి. ఇక్కడ బయట టాయిలెట్స్ పోయకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే, అధికారులదే, నాయకులదే. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.